3 రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి తప్పుగా నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి సాక్షి ఛానల్ని, సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీగా పాల్గొన్నారు. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. అనంతరం సాక్షి దినపత్రికలను దహనం చేశారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ మహిళలు నిరసన తెలిపారు. మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిపై చౌకబారు విమర్శలు చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనగన్న నాగరాజు, పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు, చదలవాడ కొండయ్య, షేక్ రాఫీ, ముచ్చు శ్రీనివాసరావు, నాదెళ్ల వెంకటరమణయ్య, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, రవిచంద్ర, మహిళలు ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరు శైలజ, అల్లం సుమతి, కంసాని మయూరి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ధన్యవాదాలమ్మా. మనం ఒక సైకో పరిపాలన నుంచి విముక్తి పొందినా కూడా మనలో అభివృద్ధి జరగకుండా, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అన్ని అల్లర్లు సృష్టించాలని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి నిజంగా ఒక కాలచక్ర, ఎన్నో సంవత్సరాలకి నిర్వహించిన కాలచక్ర మన అమరావతి ప్రాంతంలో నిర్వహించబడింది. అట్లాంటి కాలచక్ర నిర్వహించిన ప్రాంతం ఎంతో, అప్పుడే కాలచక్ర నిర్వహించినప్పుడే కొన్ని 25 సంవత్సరాల క్రితమే చెప్పారనమాట, ఇక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరం ఏర్పడిపోతుంది అని. అది ఆ మాటలు ఇప్పటికీ మేము గుర్తించుకుంటున్నాం. కానీ ఈ సైకో పేపర్ ఉంది, ఈ సైకో ఎలుగుమాలు ఉంది, ఆ సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని చెత్త విధులందరినీ టీవీ ముందు కూర్చోబెట్టి చెత్త మాటలన్నీ వాగిస్తున్నాడు. నేను ఒక అమరావతి రాజధాని ప్రాంత ఆడపడుచుని. ఆ వ్యాఖ్యలు చూసినప్పుడు నేను నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఉంటే ఆడపిల్లలకి ఎవరిని పిల్లలు ఇస్తారు? అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు నిజంగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ ప్రాంత వాసులుగా మేము ఎంతో చింతిస్తున్నాం. ఇది మనం ఒక్క అమరావతి రాజధానికి సరిపోలేదు ఈ వ్యాఖ్యలు. తర్వాత మనకు కూడా, మనల్ని కూడా నిర్వీర్యం చేయడానికి చాలా సైకో పరిపాలన అంతా జరిగి విముక్తి చేసుకొని ఇప్పుడు మనం బయటపడ్డాం. ఇప్పుడు వీళ్ళ మీద తిరగబడకపోతే కనుక మళ్ళీ మనల్ని అధపాతాళానికి తొక్కేసి అంధకారంలోకి నెట్టేస్తారు. వీడి చర్యలు వీళ్ళని కఠినంగా శిక్షించిన దాకా, జగన్ రెడ్డిని అరెస్ట్ చేసిన దాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. ఓకేనా? అందరూ చప్పట్లు కొట్టి చెప్పండి. డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ జగన్, గట్టిగా చెప్పండి. డౌన్ డౌన్ జగన్, మధ్యాంధ్రప్రదేశ్ గా పేరు గడించి మద్యం కుంభకోణాలతో, పునారీలతో అభివృద్ధి అనేది లేకుండా గంజాయికి నిలయమై రాష్ట్ర యువత ఏ విధంగా గంజాయికి బానిసై జీవితాలను కోల్పోయారో మనం చూసాం. మాట్లాడే స్వేచ్ఛ లేదు, మాట్లాడితే అరెస్టులు, రోడ్డు ఎక్కితే అరెస్టులు, వాక్ స్వాతంత్రపు హక్కును కూడా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాసి ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో, దేశాలలో పేరుగాంచిన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా 53 రోజుల పాటు నిర్బంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది కూడా మనం చూసాం. తత్ఫలితంగా ఆ రాక్షస పాలనకు చరమగీతం పాడి 2024లో ఉమ్మడి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం. అయినప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాము, మేము రాజులము, రాజ్యం మాది అన్నట్టుగా వైసీపీ నేతలు నియంత్రణలాగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తూ పోతూ ఉన్నారు. 3 రాజధానులు అన్నాడు. 3 రోజులు అన్న దాంట్లో కూడా అమరావతి రాజధాని అవుతుంది. ఆ రోజు తెలియదా వేసల రాజధాని అని? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? రాష్ట్ర ప్రజలు దాదాపు 2.5 కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అవమానిస్తున్న నువ్వు ఎంత మాత్రము క్షమార్హుడవు కావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఉండేదాన్ని కూడా నీకు అర్హత లేదు. రాష్ట్రంలోకి ఎంటర్ అయితే తరిమి కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద, ఈ ప్రభుత్వం మీద ఉంది. భారతీరెడ్డి గారు, నీవు కూడా మహిళవే కదా, నీవు కూడా అమరావతి ప్రాంతంలో నివసించావు కదా, దీనికి మీరు నోరు విప్పలే, మీరు సమాధానం చెప్పలే.
సజ్జల రామకృష్ణారెడ్డి ఖబర్దార్, నువ్వెంత, నీ బతుకెంత? పొద్దుగుకులు బ్రోకర్ వ్యాపారాలు చేసిన నీ బతుకెంత? ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ అవమానిస్తావా? సంఘటన చేసి అంటావా? నీతి జాతి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నీకు శంకరగిరి బాధ్యతలు తప్పవు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి నీచులను కేసులు అరెస్టులతో వదిలిపెట్టకూడదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. నా కొడుకుల జీవితంలో దేనికి పనికి రాకుండా పోవాలి. ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రంలో అరాచకం సృష్టించి అభివృద్ధిని నిరోధించాలని మీరు కంకణం కట్టుకున్నారు. ఎంత మాత్రం మీ ఆటలు సాగవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జీవితంలో ఎవడైనా మళ్ళా మాట్లాడారంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.